నా పేరు నాగేశ్వరరావు. నేను గత 30 సంవత్సరాల నుంచి పరంపగు 196 సర్వే నెంబర్ను పరంపగు భూమిని నేను 30 సంవత్సరాల కబ్జాలో నేనే ఉన్నా, నేనే పంట చేసుకుంటున్నా. కానీ దొంతిరాములు మా మామ నన్ను ఇలేరికం తీసుకొని వచ్చి మోసం చేసిండు. అది ప్రకాష్ అనే అతను, తర్వాత ఈ ఎంఆర్ఓ కనీసం ఎంక్వైరీ చేయకుండా రిజిస్టర్ చేసి ఇచ్చారు. ఏమైంది రిజిస్టర్ ఎందుకు చేసి ఇచ్చారు సార్ అని చెప్పేసి అంటే, నీ దిక్కున్న చోట చెప్పుకపో అని చెప్పేసి నన్ను బెదిరియడం కానీ అది చేసిర్రు. నేను వెంటనే ఒక దరఖాస్తు పెట్టిన, ఆ దరఖాస్తు కూడా తీసుకోలేకపోయాడు. నేను ఇన్వైర్లో దరఖాస్తు ఇచ్చి, సరే నేనేం చేయాలన్నా చేస్తా, నేను సస్పెండ్ చేయించేదాకా నేను ఊరుకోను అని చెప్పేసి నేను కూడా కొద్దిగా మాట్లాడినా. కాబట్టి దయచేసి నేను 30 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్నా కాబట్టి ఏ ఎంక్వైరీ లేకుండా ఈ పరంప భూమిని పట్టా చేసిండు. కాబట్టి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ కానీ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. పేరు దొంతిరావు, అది రామదాస్ గూడ. అయితే ఈ భూమి పరంపోగు భూమి 196/3/1 అది పరంపోగు. అయితే గౌడ్ సంఘానికి మేము ఇంచుమించు ఆ దగ్గర భూమి ఇచ్చినాము. అంటే వాళ్ళు మామూలుగా డాక్యుమెంట్ ద్వారా వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళది మాది దొంగతనాన పట్ట చేసి ఇచ్చిండు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టుడు. వాడు పెద్ద నరసింహారెడ్డి అనేటోడు పెద్ద గుండా, దమ్మాయి గూడలు ఉంటాడు వాడు. వాని అత్తెల్లి కోట్ల 20-25 కేసులు ఉన్నాయట. మాకు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తుంటాడు సంతమని. చాలా దారుణమైంది. ఇది పరంపోగు 25 ఎకరాల పట్ట పరంపోగు ఉన్నది. ఆయన ఇట్లా చేసిందో ఎంఆర్ఓ లంచం తీసుకొని 8 లక్షలు తీసుకొని పట్ట చేసి ఇచ్చిండు. దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు అందరు కలిసి మెయిల్ చేయాలని కోరుతున్నాం. నా పేరు శ్రీకాంత్ గౌడ్. మా సుమ్మకపేట రామదాస్ గూడకు సంబంధించిన దొంతిరాములు అనే వ్యక్తి మా గౌడ సంఘానికి, ఎల్లమ్మ గుడి టెంపుల్కి సంబంధించి గౌడ సంఘానికి మాకు 20 గుంటల పొలం, మాకు ఇది పరంపోగు నెంబరు 196 సర్వే నెంబర్ సుమ్మకపేట శివారులో పరంపోగు భూమి కావడం వల్ల మాకు నోటరీ వేసి చేయడం జరిగింది. ఈ గౌడ సంఘం గుడికి అనేసరికి నోటరీ వేసి ఇచ్చిండు. నోటరీ వేసిన తర్వాత ఇది మేము తీసుకొని గౌడ సంఘ సభ్యులం అందరము 24 మంది సభ్యుల పేరు మీద దీనికి మాకు నోటరీ వేసింది. నోటరీ వేసిన తర్వాత ఏమైంది అంటే 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 2020 సంవత్సరంలో దీన్ని మాకు నోటరీ వేయించడం జరిగింది. నోటరీ వేయించిన తర్వాత మొన్న 18 తారీఖు నాడు, జనవరి 18 తారీఖు నాడు దీన్ని పట్టాలోకి మార్చుకొని వాళ్ళ చిన్నారుడైనటువంటి నరసింహారెడ్డి గారికి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించిండు దొంతిరాములు. మా కులానికి ఇట్లా రాసించి అగ్రిమెంట్ చేయించిన తర్వాత వాళ్ళని మోసం చేసింది. కాబట్టి దయచేసి మాకు న్యాయం జరగాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. అతనిపైన క్రిమినల్ చర్యలు, ఇట్లా ఎంతమందిని మోసం చేసుకుంటూ పోతాడో అతనిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన కోరుచున్నాం. అదేవిధంగా పెద్దలోనికి సంబంధించిన భూమిని కూడా ఆయన మోసం చేయడం జరిగింది. కాబట్టి అతనిపైన చర్యలు తీసుకొని వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాల్సిందా మేము మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం గట్టిగా. 26 నా పేరు రాములు మా బాపు. నన్ను ఇల్లరికం తీసుకొని 36 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మొత్తం పొలం నాకనే చెప్పింది. ఫస్ట్ మా చెల్లెలకి పెళ్ళి అయింది. 200 గదాల జాగి ఇచ్చినాము, 1,00,000 రూపాయల కట్నం ఇచ్చినాము, పెళ్ళేసి ఇచ్చినాము. ప్రేమించుకొని లవ్ మ్యారేజ్ చేసుకుంది. అట్లయినా సరే మొత్తం ఇచ్చి చేసినాము. ఇప్పుడు మళ్ళా 5 సంవత్సరాల కూడా కొట్లాడుతుంది మాతో వచ్చి. మా అమ్మ పేరు లక్ష్మీబాయి, మా బాబు పేరు దొంతిరాములు, చెల్లెలు అర్చన, నరసింహారెడ్డి ఆయన పేరు మా మరిది. వాళ్ళు మొత్తం 4 ఒకటై మొత్తం భూమి తీసుకుందామని 5 సంవత్సరాల కింద వచ్చి నాతో ఫస్ట్ అడిగింది. భూమి ఇవ్వమని అడిగింది. సగం ఇవ్వమంటే నేను భూమి ఇవ్వన్నా. ఊళ్ళో ఎవరన్నా ఇస్తే నేను ఇస్తాను, కాకపోతే నేను ఇన్ని పైసలు అయితే ఇస్తా కానీ భూమి ఇవ్వ నీ బిడ్డ పెళ్ళి కన్నా. ఇక అప్పటి నుంచే కక్ష పట్టి మా నడిపాయలుని మా చిన్న బిడ్డకి పెళ్లి చేసిండు. 5 సంవత్సరాల కింద 5 సంవత్సరాలు అవుతుంది ఆమె పెళ్ళి అయ్యి. 6-7 లక్షలు ఇచ్చి ఆయన్ని మొత్తం ఇచ్చి పెళ్లి చేసి ఇచ్చిండు. భూమి ఆయనకు రాసిస్తామంటే, ఆ దగ్గర భూమి రాసిస్తామంటే వద్దని అన్నాడు ఆయన. పైసలే ఇచ్చినాము. మా బాపే భయాన తీసుకుండు అమ్ముకొని. అమ్మి ఆయనకే ఇచ్చినాము, పైసలు ఇచ్చేసినాము మొత్తము. 5 సంవత్సరాల కింద మొత్తం గౌడ సంఘాన్ని మొత్తం ఆయన్ని అమ్మి ఆయననే భయాన తీసుకుంటూ పైసలు 6 లక్షలు 7 లక్షలు వచ్చినాయి. అప్పుడు అమ్మి తీసుకున్నాడు ఆయన. తీసుకొని పైసలు ఇప్పుడు మళ్ళా నాకే మొత్తం పొలం కావాలి, ఆయననే తీసుకుంటూ పైసలు మొత్తము. నాకు 1 రూపాయి ఇవ్వలేడని చెప్తుండు అందరికీ.
అట్లా అని చెప్పి ఇక మా మీద కక్ష కట్టి మొత్తం పొలం పోయిన 5 సంవత్సరాల నుంచి సంక్రాంతి నుంచి ఇదే కొట్లాట అవుతుంది. ఇక 5 నెలల నుంచి కొట్లాడి మొత్తం కేసు పెట్టిండు. కేసులు ఉండగానే పరంపోగు భూమి అని చెప్పిండు. పరంపోగు అని మళ్ళీ పట్ట చేయించుకుండు అల్లునికి. నరసింహారెడ్డి ఆయన పేరు, వాళ్ళ ఆయన పేరు శంకర్రెడ్డి. ఇక నాకు ముగ్గురు బిడ్డలు, ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అప్పులు ఉన్నాయి. అంటే కూడా నేను ఏం లేకుండా ఏమన్నా చావు బతుకు కానీ నేనేమి ఇయ్యా, నేనేం చెయ్యా అని చెప్పి మొత్తం పొలం అల్లుని పేరు మీద పట్టా చేసుకుంది. మొత్తం గౌన్లోకి ఇచ్చింది కూడా మొత్తం రిజిస్టర్ చేసేసిండు, మొత్తం పట్టా చేసిండు. 5 సంవత్సరాలు నడిచినాము, 5 సంవత్సరాలు ఇచ్చినాము, గౌడ సంఘానికి అమ్మినాం. మొత్తం ఆయన ఇప్పుడు మా చెల్లెల్ది, మా మరిది, మొత్తం వాళ్ళందరూ నలుగురు ఒకటయ్యి మమ్మల్ని ఏమి ఇట్లా కాకుండా మొత్తం ఆయనకు 1,00,000 రూపాయల పింఛన్ వస్తుంది నెలకు. రిటైర్మెంట్ అయిండు ఎండిఓగా కూడా. ఇక మొత్తం జాబ్ ఉంది, ఉన్న పైసలు మొత్తం 1,00,000 రూపాయలు వాళ్ళ దగ్గర పెట్టుకొని సగం పైసలు తీసుకొని అమ్మని మా బాపుని దగ్గర పెట్టుకొని మొత్తం పైసలన్నీ తీసుకొని ఈడ భూమి ఆక్రమిస్తుంది. ఆడ వాళ్ళు అత్తగారింటికాడ మొత్తం అమ్ముకున్నారు. ఇక మొత్తం ఈ దాని మీద కనబడదు. ఎంతమంది చెప్పినా, మా ఊరోళ్ళు చెప్పినా సగం భూమి బరాబర్ తీసుకుంటాను, సగం భూమి మా వాపిస్తాను అంటుండు. గౌన్లోకి అమ్మిండు 5 సంవత్సరాల నాడు.